సో వెంకీ గారు మా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేమే కష్టపడి ఉద్యోగాలు చేసుకొని ఇంట్లో తోముకొని బట్టలు ఉతుక్కొని వంట వండుకొని తిని అన్నీ చేసి రాత్రి ఒక మిగిలే 10 నిమిషాలు చూసేది జబర్దస్త్. అందులో మాకు ఫేవరెట్ మీ ప్రోగ్రామ్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ అండ్ దిస్ ఇస్ యువర్ టైమ్ అండ్ దీస్ ఆర్ అవర్ ఆడియన్స్. ప్లీజ్ హ్యావ్ ఇట్. అందరికీ హాయ్ అండి. ప్లీజ్ ఎక్కడ చాలామంది ఉన్నారో లేరు, నాకు అంటే మొన్నే కొంచెం కళ్ళకు ప్రాబ్లం వచ్చింది, బట్ చెవులు మాత్రం ప్రాబ్లం లేదు. ఒకసారి అందరు గట్టిగా హాయ్ అండి, గట్టిగా హాయ్. అండ్ అందరికీ నమస్కారాలు, జై వాసవి అండి. మిమ్మల్ని అందరినీ కాసేపు నవ్వించాలని అనుకుంటున్నాను. మన పెద్దలందరూ కూడాను నన్ను, మన ఎన్ఆర్ఐవిఏ పెద్దలందరూ నన్ను ఇండియా నుంచి పిలిపించారు మిమ్మల్ని అందరూ నవ్విస్తానని. దయచేసి నేను చెప్పే జోక్స్ మీకు నవ్వు రాకుండా మీరు నవ్వాలి, లేకుండా ఇజ్జత్ వద్దు. ఇక్కడ మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే మీ పక్కలను కొట్టండి. ఓకే అంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్, ఒక్కసారి అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అయితే అందరినీ చప్పట్లు కొట్టమని ఎందుకు అడుగుతారంటండి, ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తే వెరీ గుడ్ బాగా చేశారని మనం చప్పట్లతో అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు, అవునా కదండి? సో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఎన్ఆర్ఐవిఏ వారి మన అందరికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరు కూడా. థ్యాంక్ యూ. ఒకరోజు ఇలాగే ఒక షోలో మీరు చప్పలతో అప్రిషియేట్ చేయండి అంటే ఒక అతనికి ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు. జనంలో నిలబడి వెంకీ అన్నాడు. సార్ చెప్పండి సార్ అన్నాను. నిజమయ్యా, అప్రిషియేట్ చేస్తే ఇంత బాగా నాకు తెలీదు, ఈ రోజు నుంచి ఎవరు ఏం చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేస్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను. అయితే వాడి ఇంటికి వెళ్తే ఎవరిని అప్రిషియేట్ చేయాలి, నీ అమ్మ ఎవరినందుకు ఇంట్లో నా పెళ్ళాన్ని అప్రిషియేట్ చేస్తా, ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తా అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి, వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది. ఏంటండి ఆకలి అవుతుంది, అన్నం వేసుకోండి రా అనిసరికి వాళ్ళ ఆవిడ అన్నం తెచ్చింది. వాడు అన్నాన్ని చూస్తూ ఆమెని బాగా పొగడాలని, అబ్బా ఇంత తెల్లగట్లే నేను అన్నాన్ని, నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగున్న అన్నాన్ని ఈరోజు చూస్తున్నా, ఇంట్లో ఏం వేసినావు బంగారం, సర్పెక్స్ వేసినావు, 2 సుక్కల ఉజాల పోసినావా, ఇంత తెల్లగట్లండి నువ్వు అనిసరికి వాళ్ళ ఆవిడ సాంబార్ పోసింది. ఇది సాంబారా లేకపోతే అమృతమా, చిన్నప్పుడు టీవీలో చూసినా సినిమాలో చూసినా అమృతం ఇంత టేస్ట్ ఉంటుందా అనిసరికి ఆవిడ అదే గిన్నెతో షబా ఎందుకు కొడుతున్నావే, సచ్చినాడు నువ్వేమనుకుంటున్నావు, 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెడతానా, ఒక్కరోజు నా వంటను మెచ్చుకోలేదు, ఇవాళ నాకేదో ఆరోగ్యం మంచిగా లేదని పక్కింటి దాన్ని అంటమా అని చెప్తే దాని వంట నీకు ఇంతగా నచ్చిందిరా. సో అప్రిషియేట్ చేసే ముందు కూడా ఆలోచించుకుని అప్రిషియేట్ చేయండి. ఓకే అంటే ఒకసారి గట్టిగా క్లాస్ అందరూ కూడా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో అండి పిల్లలు అనకూడదు, పిడుగులు అనాలి. ఎందుకో నేను చెప్తా. మీరందరూ అంటే మీరు నాకు తెలుసండి, మనందరం చదువుకునే రోజుల్లో మన టీచర్స్ నేను ఎదురుగా వస్తే పక్క దికెళ్ళి దాక్కునే, ఒరే షారెత్తండ్రా పోయిందారా అన్న తర్వాత వచ్చి ఆడుకునేది స్కూల్ గ్రౌండ్లో. ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారండి, ఒరే షారెత్తండ్రా అత్తే వాడే చూసిపోతాడు, ఏం కాదు నువ్వు బాలే, ఇలా ఉంటున్నారు. ఒక ఊళ్ళో ఒక స్కూల్ కాలిపోతుందండి, అక్కడికి వచ్చిన పెద్దలందరూ అరే రే ఎంత పని జరిపోయింది, బంగారం లాంటి స్కూల్ కాలిపోతుంది, పిల్లలందరూ మంచి పని స్కూల్ కాలిపోతుంది, ఇక రేపు పొద్దున్న పడి ఎందుకంటే క్రికెట్ ఆడుకోవచ్చు గోళీలు ఆడుకోవచ్చు అని ఎంజాయ్ చేస్తుంటే ఒక్క పిల్లాడు మాత్రం కూర్చుని ఏడుస్తున్నాడు, మా స్కూల్ కాలిపోతుంది అని ఏడుస్తుంటే ఒక పెద్ద అయినా, నాన్న ఎందుకు ఏడుస్తున్నారు, మా స్కూల్ కాలిపోతుంది. ఓహో స్కూల్ కాలిపోతుంటే ఏడుస్తున్నావా, కాదు అంకుల్, ఆహా స్కూల్తో పాటు నీ బుక్స్ నీ సర్టిఫికేట్స్ కాలిపోతున్నాయి అందుకు ఏడుస్తున్నావా, అందుకు కూడా కాదు, మరి ఎందుకు ఏడుస్తున్నావురా, ఇగో మా స్కూల్ కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరూ బయటనే ఉన్నారు అని బాధ అదండి. అండ్ ఇక్కడ చిట్టి చిలకమ్మ పద్యం ఎంతమందికి తెలుసండి, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే నాకు వినబడుతుందేమో. సో ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని కామన్ పీపుల్ కాకుండా కొంతమంది సెలబ్రిటీస్, అది కూడా మన రాజకీయ నాయకులు చెప్తే ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి గట్టిగా మీ క్లాప్స్ మధ్యలో. మొదటగా ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని ప్రస్తుతం మన ఆంధ్ర సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ విధంగా ఉంటుంది. చెట్టే చిలకమ్మ తమ్ములో, చెట్టే చిలకమ్మని అమ్మ కొట్టింది, కొట్టినంత మాత్రాన చిలకమ్మ ఊరుకోలేదు, ముందుకు సాగింది. సాగడమే కాదు, మరి ఒక తోటకెళ్ళి పండు తెచ్చుకొని గూట్లో పెట్టుకొని మరి గుట్టుకుమని వెంగింది. ఈ విధంగా చిలకమ్మ ముందుకు సాగుతూ పోతుంది. జై చెట్టే చిలకమ్మ, జై జై చెట్టే చిలకమ్మ అందలేసుకుంటున్నాను. ఇలా ఉంటుందండి. ఇదే చిట్టి చిలకమ్మని మన మాజీ సీఎం ఏపీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే విధంగా ఉంటుంది. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మని అమ్మ కొట్టింది,
కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. నిన్ను అడగతా ఉన్నా, చిలకమ్మ నెక్స్ట్ టైం అమ్మ కొట్టినా కాదు, నాన్న తిట్టినా కూడా నా దగ్గరికి రా. జై చిట్టి చిలకమ్మ, జై జై చిట్టి చిలకమ్మ. సో ఈ విధంగా ఉంటుంది. ఇదే చిట్టి చిలకమ్మని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అవ్వ కొట్టింది, ఏం నువ్వేం తీట పని చేయింది, కొట్టిందా? కొట్టింది. కొడితే ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఏడవాలి. తోటకు పోతావు. నీ అయ్యేదా అది? నీ అయ్యేదాన్ని నేను అడుగుతున్నా. పోయినావు, ఎందుకు పోయినావు? ఏడు సప్పుడేకి ఇంటికి రావాలి. పండు తెంపుతావు. తోటోడు చూస్తే నీ తలపండు వాళ్ళకు కొడతాడు. తెంపినావు, తెంపిందన్న చల్ల డబ్బలు ఆ ఫ్రిడ్జ్లో పెట్టాలి, గోట్లో పెడతావు. నీలాంటిది భయం లేని కోడి బజార్లో గుడ్డి పెట్టిందట. పెట్టినావు, పెట్టిన దాన్ని కోసుకొని ఉప్పు కారం వేసుకుంటే కమ్మగా పుల్లగా తీయగా ఉంటుంది. గుట్టుకుమని మింగుతావు. నీ బొండికాయ ఎంత ఉంటుంది, పండు ఎంత ఉంటుంది చెప్తాను. అవ్వగా నేను బలగొట్టి ఇంట్లో వండు. సో ఈ విధంగా తీసుకొచ్చండి. అండ్ మీ అందరి కోసం మాట్లాడడానికి ఒక స్పెషల్ పర్సన్ వచ్చాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మీకు పరిచయం చేస్తాను. ఒకసారి మా తాతయ్యకి ఒకసారి అందరు ఒకసారి గట్టిగా క్లాప్స్ హాయ్ చెప్తారా? హాయ్. హలో తాతయ్య, ఇక్కడ మన షో చూడడానికి చాలా మంది సోదరులు వచ్చారు, సోదరి మనులు వచ్చారు. అయితే ఏంటి? వీళ్ళందరికి మనం విషెస్ తెలియచేద్దాం. ఎలాగంటే, సోదర సోదరి మనులారా, నీకు బుద్ధి లేదురా. నాకు బుద్ధి లేదా? ముసలోడ నన్ను అంత మాట అంటావు. నీ సంగతి ఇలా కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఏం చేస్తావు? ఏంటి ఏం చేస్తావు? నీడొక్క చింపేస్తా. అంటే ఒక్క చింపితే నేను ఊరుకుంటానా? ఊరుకోకుంటే ఏం చేస్తావు? కుట్టుకుంటా. అలా కాదు. అందరికీ వందనాలు. కొందరికి వందనాలు. కొందరికి ఆడవారికి. ఆడవారికా? అరే ముసలోడా, నీ ఏజ్కి తగ్గట్టుగా మాట్లాడు. సరే ఇదంతా ఎందుకని నేను ఇంగ్లీష్లో విష్ చేస్తాను. నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 కేజీలు వచ్చు. బట్ ఇంగ్లీష్ నువ్వు కేజీలో కొలుస్తారా? అంటే ఎల్కేజీ యూకేజీ. ఎల్కేజీ యూకేజా? సరే నీకు ఇంగ్లీష్ 2 కేజీలు వచ్చు అంటున్నావు కాబట్టి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్పు. ఏంటి? ఇంగ్లీష్లో అమ్మనేమంటారు? అమ్మను ఏమని పిలుస్తారు? మమ్మీ. వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. మమ్మీ కరెక్ట్ చెప్పావు. సరే మమ్మీ కరెక్ట్ అన్నమాట. సరే చిన్నమ్మని ఏమంటారు? మినిమం. మినిమం. మరి పెద్దమ్మను? మ్యాక్సిమం. ఇప్పుడు ఇంగ్లీష్లో చేపని ఫిష్ అంటారు. అవునయ్యా. అది పట్టేవాడిని ఫిషర్మెన్ అంటారు. కరెక్ట్. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. ఇంగ్లీష్లో గడియారాన్ని వాచ్ అంటారు. వెరీ గుడ్. అది పెట్టుకొని తిరగటాన్ని వాచ్మెన్ అంటారు. నీకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్పినట్టు చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. లేడీస్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ ఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా కాదు. మిత్రులందరికీ వందనాలు, శత్రువులందరికీ వందనాలు. నీకు ఇక్కడ శత్రువులు ఎవరున్నారు? నువ్వే. నా పేరు చెప్పినావా? సారీ సార్, ఒక్కసారి మా వాడి పేరు చెప్పలేదంటే అంటే ఒకసారి క్లాప్స్ కొడితే మా వాడి పేరు చెప్పుకుంటాడు. ఓకే తాత, నీ పేరేంటి? యాదగిరి. యాదగిరి. ఎక్కడ ఉంటావు? భువనగిరి. భువనగిరి. ఓకే, ఏం చేస్తుంటావు? దాదాగిరి. అంటే అంతకుముందు ఏం చేసేవాడు? శంషాగిరి. బాగానే ఉంది. ఇంతకు మీ డాడీ పేరేంటి? నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. మరి మీ అమ్మ పేరు? గుండెలు మండేలా. ఓహో, నీకు బ్రదర్స్ ఉన్నారా? 2. వారి పేరేంటి? జాకీ చాన్. ఓకే, మరి రెండోని పేరు? సైకిల్ చైన్. సరే కానీ తాత, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంజనీర్. వెరీ గుడ్. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటారు? ఇంజన్లో నీళ్లు వస్తుంటారు. నువ్వేం చేస్తావు? నేను ఎయిర్ ఫోర్స్. ఓ వెరీ గుడ్, సూపర్. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటా. ఒరే మీ ఇంట్లో మంచి జాబర్ లేడా? మా చిన్న తమ్ముడు సాఫ్ట్వేర్. వెరీ గుడ్, సూపర్ జాబ్. ఎక్కడ? మున్సిపాలిటీలో. మున్సిపాలిటీలో సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంటాడు? రోడ్లను సాఫ్ చేస్తుంటాడు. రోడ్ సాఫ్ట్వేర్. సరే నీతో నాకు ఎందుకులే కానీ, సరే ఇంతకు నీకు పెళ్ళి అయిందా? కొంచెమే అయింది. పెళ్ళి కొంచెమైందా? సరే ఎంతమంది పిల్లలు? 2.5. 2.5 అంటే? అంటే 2 పుట్టిండ్రు, ఒకరు రెడీగా ఉన్నాడు. అలా చెప్పొద్దు. ఇక్కడ చిల్ల పిల్లలు ఉన్నారు. మన ఎన్ఆర్ఐ వాళ్ళు మామూలు కాదు, పట్టుకొని అంటారు. నన్ను దన్నారు. నిన్నేదంటారు. నన్నెందుకు దంతారు? నన్ను తీసుకొచ్చినందుకు. అది కూడా నిజమే. సో నేనేం చెప్తే నువ్వు అదే మాట్లాడాలి. ఓకే ఓకే ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెండ్లాన్ని ప్రేమించమన్నా, మంది కొంపలు ముంచమన్నా. అలా కాదు. ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి మాట్లాడదామా? ఏంటి? నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు. ఆ విషయం చెప్దాం, సరేనా? సరే. ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. ఒరే ఎలా కాదు, నేనేం చెప్తే నువ్వు అదే చెప్పు, సరేనా? సరే.
ఆ, ఆ, ఆ. అదేంటి నువ్వేం చెప్తావు చెప్పమన్నావుగా. నేనేం చెప్పమంటే అది చెప్తావా? ఈడికి ఉంటుంది. నేను మంచివాణ్ణి, నేను మంచివాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి. ముసలోడికి ఉంటుంది. నేను పనికిరాని ఎదవని. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీగా అన్నావు? నేను చెవులో పువ్వు పెట్టుకోలే. సరే నీతో నాకు ఎందుకు కానీ ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నువ్వేం చేస్తావు? నాకు పాటలు పాడుతుంటా. నీకు సంగీతం వచ్చా? యా వచ్చు. నేను మొన్ననే మన కార్తీక్ కొడకండ్ల బ్రదర్ దగ్గర నేర్చుకున్నాను సంగీతము. నీకొచ్చా? నాకు నువ్వు నేర్పితే నేర్చుకుంటా. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. మా వాడు సంగీతం నేర్చుకుంటాడంట. ఓకే, సంగీతంలో మూట సప్త స్వరాలు ఉంటాయి. నేను ఎలా పలికితే నువ్వు అలా పలకాలి. ఓకే ఓకే ఓకే. సరిగమా సారిగమే, గుడ్. సరిగమా సారిగమే, పద. ఎక్కడికి? నువ్వు నేర్చుకోగానే సరే ఇంకేం చేస్తావు? మిమిక్రీ చేస్తా. ఏది చెయ్యి? నువ్వు చెయ్యి. నేను కుక్కలాగా అరుస్తా. నేను ఇండియాలో కుక్కలాగా అరుస్తా. వెరీ గుడ్, సూపర్. కుక్కలు ఏ విధంగా అరుస్తాయి అంటే ఇలా అరుస్తాయి. మరి ఇండియాలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఏంట్రా సౌండ్ లేదు? ఇండియాలో అరిస్తే ఇక్కడికే తినబడుతుంది. ఓహో, సరే ఇదంతా ఎందుకు కానీ. సరే మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఒక మంచి పాట పాడుతా. అందరు గట్టిగా క్లాప్స్ కొడితే ప్లీజ్ అండి. ఒక పాట పాడి కార్యక్రమాన్ని ముగిస్తాను, ఎందుకంటే మన టైం లేదు, చాలా ఉంది. ఓకే, నేను ఒక మంచి పాట పాడాలనుకుంటున్నాను. అందరూ పారిపోవాలనుకుంటున్నారు. ఎవరు పారిపోరు, నువ్వు పారిపోకు. ఓకే ఓకే ఓకే. ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ అండి మీ అందరి కోసం. అమ్మాయే సన్నగా, అబ్బాయి దొడ్డుగా. అలా పాడద్దు. క్లాసికల్ సాంగ్ వాడు. క్లాసికలా? యా. ఓకే. శివరంజని నీ జడ గుంజని. క్లాసికల్ అన్నావు. ఓల్డ్. ఓల్డా? ఓకే. నన్ను దోచుకుందు అంటే ఏమున్నారు దగ్గర దోసుకోవడానికి? ఓల్డ్ అన్నావు. మీనింగ్ ఉండాలి. ఓహో, మీనింగ్ఫుల్ సాంగా. ఇది పాట కానే కాదు. మరి ఎందుకు వాడుతున్నావు? అరే ఇదంతా కాదు, మంచి లవ్ సాంగ్ పాడతాం. పాడు. ఓకే. నాకు నువ్వు, నీకు నేను, మధ్యలో నేనెటు పోను. ఇలా కాదు. ధీర ధీర ధీర. నువ్వు నోరు ముయ్యరా. నేను పాడను, మన ఇద్దరం కలిసి పాడదాం, సరేనా? సరే. ఓకే. కుడి కన్ను కొట్టగానే కుర్రోని, ఎడమ కన్ను కొట్టగానే ఎర్రోని, మరి రెండు కళ్ళు కొట్టగాని గుడ్డోని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ వెంకీ మంకీ. అండ్ వెంకీ గారు అసలు అనుకున్నట్టే అదరగొట్టారు. నిజంగానే నవ్వులు పువ్వులు కాదు, ఇక్కడ పూలతో దండలు కూడా వేస్తారు. అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ టీంలో యాక్చువల్లీ యూజువల్లీ టీం అంటే మీ మొత్తం టీం అందరూ వస్తారు కదండి. మీ ఒక్కళ్ళే మంచిగా ఫీమేల్ వాయిస్, పిల్లల వాయిస్, తాత వాయిస్ దగ్గర నుంచి అన్నీ చెప్పేశారు.